ఒక పర్సన్ తన ఇష్టం వచ్చినట్టు తానుగా ఎలా బతుకుతున్నాడు. తనకి ఇంపార్టెన్స్ తప్ప ఇంకో ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్‌ని నా దృష్టిలో 'అర్జున్ రెడ్డి.' హ్మ్. అది అందులో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉండుండొచ్చు. అవును. వాటెవర్ ఇట్ ఈస్ ఏమైనా ఉండుండొచ్చు. అవును. ఒక క్యారెక్టరైజేషన్‌కి సంబంధించి ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్ అవును. ఆఫ్టర్ 'శివ.' 100%. చాలా కాలం తర్వాత ఒక హీరోని ఆ రేంజ్‌లో ఎలివేట్ చేసిన క్యారెక్టర్ అయితే 'అర్జున్ రెడ్డి.' అవును. అందుకని నందు కూడా స్టిల్ 20 ఇయర్స్ నుంచి ఉన్నాడు ఇండస్ట్రీలో. నాకు తెలిసి ఫోటో 2006, 19 ఇయర్స్ అయింది. అప్పటి నుంచి హీస్ ఫైటింగ్, హీస్ స్ట్రగ్లింగ్. అవును. కానీ హీస్ ఎ వెరీ గుడ్ యాక్టర్ యాక్చువల్లీ. 100%. ఇందులో కనబడింది అది. ఎందుకంటే యాక్టర్స్ కూడా క్యారెక్టర్స్‌ని యాక్టింగ్ చేస్తూ మనకొచ్చే క్యారెక్టర్స్ నుంచి చాలా ఓపెన్ అయితారు. ఇప్పుడు ఎప్పుడు ఒకేలాంటి క్యారెక్టర్స్ చేస్తే ఓపెన్ అయ్యే అవకాశం కూడా రావాలి. ఇది నందు ఏంటంటే తన అవకాశాన్ని తనే తీసుకున్నాడు. ఐ థింక్ హి ఓన్లీ యాహ్! ప్రొడ్యూస్డ్ ద యాహ్! ఫిల్మ్. యాహ్! సో దేర్ ఈస్ సో మచ్ హార్డ్ వర్క్ బిహైండ్ దట్. ఇన్నేళ్ల కష్టం, ఇన్నేళ్ల ప్యాషన్ అంతా మీకు ఇందులో కనిపిస్తది. నందు ఈస్ లైక్ హి ఓపెన్డ్ అప్. నార్మల్లీ కూడా నేను నార్మల్‌గా కూడా చూస్తుంటాను గదా! తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ నెక్స్ట్ లెవెల్ ఉంటది. చాలా ఫాస్ట్‌గా ఉంటాడు. చాలా ఫాస్ట్ ఉంటది. నాకు భయమేస్తది. ఐ కెనాట్ మ్యాచ్ హిస్ ఎనర్జీ అనమాట. ఈవెన్ మా డైరెక్టర్ ఆల్సో. సో దేర్ ఆర్ సో మెనీ షేడ్స్. ఇందులో కూడా మీకు ఆ రెబెల్ లాగా ఆర్ ఫుల్ సైక్ మోడ్ అయితే ఉంటది. బట్ ఎట్ ద సేమ్ టైమ్ హి ఈస్ వెరీ సెన్సిటివ్. హి ఈస్ వెరీ వల్నరబుల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్ నందుది.